ఆ మేకను చంపుకొని తినద్దు, ఆ కోడిని నరకవద్దు. దేవుడిని ఆరాధించాలి, నరకకూడదు. దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. మనల్ని మనం ఆరాధించుకోవాలి, మన పక్కింటి వాళ్ళని ఆరాధించాలి, తల్లిదండ్రులను ఆరాధించాలి, పిల్లలు ఆ కోడిని ఆరాధించాలి, ఆ మేకను ఆరాధించాలి, ఆ ఆవును ఆరాధించాలి. దేవుడిని ఆరాధించాలి, ఆదరంగా చూడాలి. మనమంతా దేవుళ్ళం. వీఆర్ ఆల్ గాడ్స్. ఈ విషయం నాకు 40 సంవత్సరాల కింద తెలిసింది. ఈ నెల్లూరు పట్టణానికి 25 సంవత్సరాల కింద వచ్చాను. ఈరోజు ఈ గొప్ప పిరమిడ్ లో మనందరం కూర్చోవడం, ఇవన్నీ మన కళలు. ఎవరో ఒకరు వస్తారు, చేస్తారు. ఒక రెడ్డి గారు వస్తారు, ఒక సుబ్బారావు గారు వస్తారు. అందరూ ఎందుకు రారు? వచ్చి వాళ్ళు పిరమిడ్ కడతారు. మనం వచ్చి ఏదో ధ్యానం చెప్తున్నాము, వాళ్ళు వచ్చి పిరమిడ్ కడతారు. ప్రపంచం అంతా పిరమిడ్ అయిపోతుంది. స్వామీజీ వారు వచ్చారు. స్వామీజీ వారు మన దగ్గర వచ్చారంటే మామూలు విషయం కాదు. స్వామీజీ అంటే సత్యం ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్లే స్వామీజీ. మనం అందరము దేవుళ్ళము. వీఆర్ ఆల్ గాడ్స్. ప్రతి పంది వరాహావతారమే. అందరికీ ఆధ్యాత్మిక దృష్టి కావాలి, ఆత్మ దృష్టి కావాలి. నేర్చుకుంటే వస్తుంది, తెలుసుకుంటే తెలుస్తుంది, తెలుసుకోకపోతే తెలియదు. ఒక కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటామో, ఒక కంప్యూటర్ వర్కింగ్ ఎలా నేర్చుకుంటామో, ఈ ఆధ్యాత్మికత కూడా మనం నేర్చుకోవాలి. నేర్పించే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళు కొంతమందికి నేర్పించాలి. ప్రపంచంలో అందరూ ఆధ్యాత్మికులు అయిపోతున్నారు. ఇప్పుడు ఈ శరీరానికి 73 సంవత్సరాలు ఉంది. నా చిన్నప్పుడు ఎక్కడ ధ్యానం లేదు బాబు, ఎక్కడ ధ్యానం లేదు. గుడి ఉంది, పూజలు ఉన్నాయి, సాష్టాంగ నమస్కారాలు ఉన్నాయి గుడికి, విగ్రహానికి. కానీ ఈదా చెప్పేవాడు ఎవరు నాకు చిన్నప్పుడు నాకు లేరు. వెతికాం ఎక్కడుంది సత్యం అని చెప్పేసి. తల్లిదండ్రుల దగ్గర దొరకలేదు, స్కూల్ టీచర్ దగ్గర దొరకలేదు, కాలేజ్ లెక్చరర్ దగ్గర దొరకలేదు, గుళ్ళో పూజారి దగ్గర దొరకలేదు, హరికథలు చెప్పే పండితుల దగ్గర దొరకలేదు. సత్యం కోసం వెతికాం. నిజంగా వెతికాం కనుక సత్యం దొరికింది. ఏమిటా సత్యం? మనమే దేవుళ్ళము. మనం శరీరం కాదు, ఆత్మ. ఆత్మ బాధం పుట్టదు, చావదు, తిరుగుతూ ఉంటుంది అన్ని లోకాలు. ఎప్పుడు తిరిగే ఆత్మకి. అది పుట్టడం లేదు, అది చావడం లేదు, తిరుగుతూ ఉంటుంది అన్ని లోకాలు. నారద మహర్షిలా తిరుగుతుంటుంది ఆత్మ. మనమందరం ఆత్మలం. కొన్ని రోజుల కోసం ఈ భూలోకానికి వచ్చాం. ఇగో ఇలా కలిసి ఉన్నాం. రేపు అందరం ఎక్కడికెక్కడ పోతాం, వేరే వేరే లోకాలకు వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకేదో లోకాలతో కలుసుకుంటాం, మళ్ళీ ఇంకేదో లోకాలకు వెళ్ళిపోతాం. ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటుంది ఆత్మ. మనమందరం ఆత్మ పదార్థాలు. అది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్
ప్రపంచానికంతా ఆనాపానసతి ధ్యాన విధానం ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని అందరికీ కలిగించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆవిర్భవించింది. మనం గుడులు కట్టము, మనము మసీదులు కట్టము, మనం చర్చిలు కట్ట, మనం పిరమిడ్లు కడతాము. ప్రతి చోట పిరమిడ్లు కడతాము. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇది. ఈరోజు నెల్లూరు పట్టణంలో ఈ ధన్వంతరి మహాపిరమిడ్ రావడం, ప్రతి జనవరి 18 ఇక్కడే ఉంటాను, నెల్లూరులోనే ఉంటాను. జ్యోత్స్న మేడం గారు చక్కగా అడిగారు, ఏదో ఒక రోజు ఇచ్చేయమని చెప్పేసి. పవన్ కళ జనవరి 18 నేను ఖచ్చితంగా ప్రతిసారి ఇక్కడే ఉంటాను. ఇంకొక 1000 సంవత్సరాలు వస్తాను ఇక్కడికి నేను. మరి ఈ 1000 సంవత్సరాలు జ్యోత్స్న మేడం నా ముందు కూర్చోవాలి. స్వామీజీ వారు నా పక్కనే ఉండాలి ఎప్పుడు. స్వామీజీ వారు ఉంటే నాకు ఇంకొంచెం బలం ఎక్కువ వస్తుంది నాకు ఇక్కడ. యద్భావం అదే పరమ ఆధ్యాత్మిక సూత్రము. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతి హే సత్యేయం యా మతి సా గతిర్భవేత్. ఇది అష్టావక్ర గీతలో ఉంది. ముక్తాభిమాని ముక్తిని అభిమానించేవాడు ముక్తోహి ఎన్లైటెండే అవుతాడు. బంధాన్ని అభిమానించేవాడు బంధుడే అవుతాడు. మన మతి ఎలా ఉంటుందో మన గతి అలా ఉంటుంది. యా మతి సా గతిర్భవేత్. మన మతిని సకారాత్మకంగా చేసుకోవడం కోసం, ఆనందమయంగా చేసుకోవడం కోసమే ధ్యానము. ఎప్పుడైతే మనం ధ్యానం బాగా చేస్తామో మన మతి అంటే మన మైండ్, మతి అంటే మైండ్ ఎప్పుడు సకారాత్మకంగా ఉంటుంది, ఎప్పుడు ఆనందమయంగా ఉంటుంది. ధ్యానం లేకపోతే మనసు కకావికలంగా ఉంటుంది, చంచలంగా ఉంటుంది. ధ్యాన సాధన ద్వారా ఆ చంచలమైన మనసు నిశ్చంచలమవుతుంది, నిశ్చితమవుతుంది, ఆనందదాయకమవుతుంది. ధ్యాన సాధన ప్రతి ఒక్కరికి అవసరం. ఎంత ధ్యాన సాధన చేస్తామో అంత లబ్ధి పొందుతూనే ఉంటాము. మన దగ్గరించి మనం ఆధ్యాత్మికత అంటే మన దగ్గర ప్రాపంచిక జీవితానికి పక్కవాళ్ళు కావాలి, కానీ ఆధ్యాత్మిక జీవితం పక్కవాళ్ళు అక్కర్లేదు, మనకి మనమే కావాలి. సంసారానికి పక్కవాళ్ళు కావాలి, నిర్వాణానికి పక్కవాళ్ళు అక్కర్లేదు. పక్కవాళ్ళని మర్చిపోతేనే నిర్వాణం వస్తుంది. సంసారానికి పక్కవాళ్ళు కావాలి, నిర్వాణానికి పక్కవాళ్ళు అక్కర్లేదు. పక్కవాళ్ళని తీసేయాలి, మనకి మనమే కావాలి. ఎవడు మనల్ని ఉద్ధరిస్తాడు? ఎవరైనా గడ్డంగాడు ఉద్ధరిస్తాడేంటి? ఏ గడ్డంగాడు ఉద్ధరించడు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదే ఆత్మవి ఆత్మనో బంధు ఆత్మైవ విపరాత్మన. ఏ డాక్టర్ మిమ్మల్ని ఉద్ధరిస్తాడు? ఏ వ్యాక్సిన్ మిమ్మల్ని ఉద్ధరించదు. మీ రోగాలు మీ వల్లనే వచ్చాయి, మీరు నిరోగి అవుతారు మీ వల్లనే. మీ ధ్యాన సాధన వల్ల మీరు నిరోగి అవుతారు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అదే ఆధ్యాత్మికత. నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్, నో సర్జరీ. మనల్ని మనమే ఉద్ధరించుకుంటాం. ఎలా? ధ్యాన సాధన ద్వారా, ఆత్మశక్తి ద్వారా. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆవగించేంత విశ్వాసం ఉన్నా పర్వతం సైతం ప్రకటించగలవు అన్నాడు. ఆవగించేంత విశ్వాసం. ఎవరి పట్ల విశ్వాసము? నీ పట్ల నీకు విశ్వాసం. నేను చేయగలను, నా రోగాన్ని నేను పోగొట్టుకుని, నా రోగం నా వద్దే వచ్చింది, నా రోగం పోతుంది. మన పట్ల మనకి విశ్వాసం, ఆవగించేంత విశ్వాసం. గుమ్మడికాయంత విశ్వాసం అక్కర్లేదు.
ఆవగించేంత విశ్వాసం అంటే పర్వతాలను సైతం కదిలించగలవు, పెకలించగలవు అన్నాడు యేసు ప్రభు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉంది, అతనికి ఏమీ లేదు. నా దగ్గరికి అందరూ వస్తుంటారు, ఏడుస్తూ వస్తుంటారు. నేను నవ్వుతూ వింటూ ఉంటాను వాళ్ళ ఏడుపు. నవ్వుతూ నేను ఏం చేస్తాను, నీ మీద విశ్వాసం పెంచుకో, కళ్ళు మూసుకో, శ్వాసని ధ్యాస పెట్టు, అన్ని బాగా జరుగుతాయి అంటే అన్ని బాగా జరుగుతాయి. ఎందుకంటే విశ్వాసం, తన పట్ల మీద తన మీద విశ్వాసం. ఎవరి మీద వాళ్ళే విశ్వాసం ఉంచాలి. నేను చేయగలను, నా జీవితం బాగుపడుతుంది, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర దొరుకుతాయి అన్న విశ్వాసం ఉండాలి, నమ్మకము. మన మీద మనకు నమ్మకము. నేను ధ్యానం చేయగలను, నేను నా మూడో కన్ను తెరుచుకుంటాను, నా గత యజమానులు నేను చూసుకుంటాను, నా చనిపోయిన తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను అన్న విశ్వాసం కావాలి. ఆ భావనే నీ భవంగా మారుతుంది. యద్భావం తద్భవతి. నా వల్ల ఏమవుతుందంటే మీ వల్ల కాదు. ఎందుకు అవుతుంది మీ వల్ల? ఎందుకంటే మీరే చెప్తున్నారు నా వల్ల కాదని చెప్పేసి. ఇంకెవరి వల్ల అవుతుంది? యద్భావం తద్భవతి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్, ఓన్లీ ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక సూత్రము. మనం ఎలా భావిస్తే అలానే భావం జరుగుతుంది. మనకి నెల్లూరులో పెద్ద పిరమిడ్ రావాలని మనం కోరుకున్నాం, వచ్చిందిగా. ఇగో ఎంత కూర్చున్నాగా, పిరమిడ్లో కూర్చున్నాగా. వింజమూరులో పెద్ద పిరమిడ్ వచ్చింది, గూడూరులో పెద్ద పిరమిడ్ వచ్చింది, నాయుడుపేట పిరమిడ్ జరగబోతోంది. అన్ని చుట్టూ వస్తాయి పిరమిడ్స్. ఎందుకంటే మనం అనుకుంటున్నాం, మనం కోరుకున్నాం. యద్భావం తద్భవతి. ప్రపంచం అంతా కూడా శాకాహారమయం కావాలని కోరుకుంటున్నాం, అది శాకాహారం అయి తీరుతుంది. నలభై సంవత్సరాల దగ్గర నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. మనమందరం కలిసి ఈ భూమిని స్వర్గం చేస్తున్నాము. మనమందరం దిగి వచ్చిన దేవుళ్ళము. మన పట్ల మన నమ్మకాన్ని పెంచుకోవడమే ఆధ్యాత్మికత. మన ధ్యాన సాధన ఎప్పుడు నిమగ్నమై ఉండడమే మన ఆధ్యాత్మికత. మన సందేశాన్ని ప్రతి ఒక్కరికి వినిపించడమే మన ఆధ్యాత్మికత. ప్రపంచానికి భారతదేశం చుక్కాని, భారతదేశానికి పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ చుక్కాని. ప్రపంచమంతా కూడా పిఎస్ఎం విస్తరిస్తోంది. సత్యం ఎప్పుడూ ఒకటే విధంగా ఉంటుంది, రకరకాలుగా ఉండదు. కృతయుగంలో అయినా త్రేతాయుగంలో ఏ యుగంలో అయినా సత్యం అదే సత్యం ఉంటుంది. ధర్మాలు మారుతుంటాయి, సత్యం మారదు. దేశకాల పరిస్థితులు బట్టి ధర్మాలు మారుతుంటాయి, కానీ సత్యం ఎప్పుడు దేశకాల పరిస్థితికి అతీతము. మనం సత్యసంధులము. ఏమిటయ్యా సత్యం అంటే? అహింసా పరమో ధర్మ. అహింసతో జీవించాలి, అదే పరమధర్మంతో జీవించడము. ఎవరినైనా గాడిదని తిట్టచ్చు, నో ప్రాబ్లం, వాడు గాడిద ఏం కాదు వాడు. కానీ వాడి చేతి వేసి గోరు కూడా నష్టపడకూడదు, అది హింస అవుతుంది.
ఈరోజు 25 సంవత్సరాలు నిండాయి నెల్లూరు పట్టణానికి. డాక్టర్ న్యూటన్ గారికి ఎట్లా చెప్పలు కొట్టుకుందాం. డాక్టర్ న్యూటన్ గారి తల్లి రాధమ్మ గారికి గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. అలాగే ఎన్నో సంవత్సరాలు నెల్లూరు స్పీచెస్ నటించిన ఆనందరావు గారికి గట్టిగా చెప్పలు కొట్టుకుంటూ, నాకు ముఖ్యంగా నెల్లూరు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇక్కడ కోమలకి రాస్తుంది కదా, ఆ భోజనం కోసం నేను ఎప్పుడు వస్తుంటాను. కనుక నెల్లూరు కాబట్టి నన్ను పిలవక్కర్లేదు, నేనే వస్తుంటాను ఎప్పుడు. నెల్లూరుకి ఎన్నో సేవలు చేసిన పవన్ గారికి గట్టిగా చెప్పలు కొట్టుకుందాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి గట్టిగా చెప్పలు కొట్టుకుందాం. ప్రతి సంవత్సరము జనవరి 18 ఈ ధన్వంతరి మహాపిరమిడ్ మనం అందరూ కలుసుకుంటాము. ఇంకొక 1000 సంవత్సరాలు అందరు ఈ మొహాలని నాకు కనపడాలి ఇక్కడ. ఏదైనా మొహం మిస్ అయితే నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. సార్ ఇంకొకటి, 1000 సంవత్సరాల పాటు శ్రీ ఆర్కేటి రామ్ సుబ్బయ్య గారు మనకు అన్నదానం చేయాలి. ఈరోజు మన అన్నదాన ప్రసాదాన్ని అందిస్తున్నారు వారు. వారికి ఒకసారి గట్టిగా గట్టిగా చెప్పలు కొడదాం. హలో, పత్రిజీ గురు గారికి నమస్కారాలు. నేనైతే ఫస్ట్ టైం మాట్లాడాను. నాకు ఒక 6 నెలల ముందు ఆరోగ్యం బాగాలేదు. ఏం చేయాలి, మనసు ఒక రకంగా అసలు ఇబ్బందిగా ఉంది. పవన్ గారికి నెంబర్ ఇచ్చారు నాకు. పవన్ గారు వచ్చి మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ధ్యానం చేయండి మీరు బాగుంటుందని చెప్పారు. రోజుకి 8 గంటలు చేయాలంటే 8 గంటలు చేయమన్నారు. తర్వాత అంటే నాకు 8 గంటలు అక్కడ సరే హాఫ్ అన్ అవర్ చేయమన్నారు. అలా ప్రయత్నం చేశాను. తర్వాత నాకు ఆరోగ్యం కానీ మనసు కానీ ప్రశాంతంగా ఉంది. తర్వాత ఇప్పుడు నేను 4 అవర్స్ చేస్తున్నాను మెయింటెనెన్స్. తర్వాత చేయకముందు నాకు డయాబెటీస్ వచ్చేసి 300-350 ఉంది. ఇన్సులిన్ వాడుతున్నాను. ఇప్పుడు ఓన్లీ ట్యాబ్లెట్ వాడుతున్నాను. నాకు ఆరోగ్యం బాగుంది, మనసు ప్రశాంతంగా ఉంది. అది కూడా మా పత్రిజీ గురు గారికి నా నమస్కారాలు. అందరూ చెప్తుంటారు నేను సంవత్సరం నుంచి గురువు గారికి నేను చూడలేదు, సంవత్సరం నుంచి నాకు అసలు అవకాశం లేదని. నాకు మార్చిలో ఇక్కడ నెల్లూరుకి వచ్చినప్పుడు గురుగారికి నమస్కారం చేశాను నేను. గురుగారు నాకు సెకండ్ ఇచ్చారు ఫస్ట్ టైం. అక్కడి నుంచి నాకు నా ధన్యం అయిపోయినట్టున్నారు. ఎందుకంటే ఎంతమందో చెప్తుంటారు నేను సంవత్సరం నుంచి గురుగారిని కలలేకపోయాను, తర్వాత నాకు సెకండ్ ఇవ్వలేదు అదని. నాకు ఫస్ట్ గురుగారికి నమస్కారం చేశాను, నాకు సెకండ్ ఇచ్చారు. ఆయనకు నేను ఎన్నో జన్మజన్మగా ఇది ఉంటాను. ఇంకా 1000 సంవత్సరాలు ఇలా జీవించాలని, 1000 సంవత్సరాలు అన్నదానం చేయాలని గట్టిగా చెప్పడగొట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కాసేపు అందరం ధ్యానం చేద్దాం. మన వింజవరం మాస్టర్ గారు వేమన పద్యాలు పాడాలి. అందరూ కళ్ళు మూసుకుందాం ఒక 15 నిమిషాలు. పింజపూర్ మాస్టర్ గారిచే మనం ధ్యానం ప్రారంభించుకుంటూ శ్రీ గుండాల గురవయ్య గారి బృందంచే అద్భుతమైన ఆధ్యాత్మిక సంకీర్తనవలిలో మనం ధ్యానం కొనసాగిద్దాం. ఫస్ట్ సైలెంట్గా పెట్టుకోండి సార్.
దయచేసి కంటి అద్దాలు ఉండే వాళ్ళు కంటి అద్దాలు తీయండి మిత్రులారా. అందరం చేతుల్లో చేతులు పెట్టుకోవాలి, వేళల్లో వేళ్ళు పెట్టుకుందాం, హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం, కళ్ళు రెండు మూసుకుందాం. మన ముక్కు లోపలికి పోతుండే గాలి, బయటికి వస్తుండే గాలి, దానిని మాత్రమే గమనిద్దాం మిత్రులారా. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మం వెరుగలేరు, ముక్కులోన గాలి ముక్తికి మరిదారయా, విశ్వదాభిరామ వినురవేమా. ఉత్తమోత్తమముల ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రచితాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా, కాళికాంబ హంస కాళికాంబ. బ్రహ్మమనగ వేరే పరదేశమున లేడో, బ్రహ్మమనగ వేరే పరదేశమున లేడో, బ్రహ్మమనగ తాని బట్ట బయలు, తన్ను తానిరిగిన తానే పో బ్రహ్మంబో, విశ్వదాభిరామ వినురవేమా. కొంకణంబు గోవ కుక్క సింహముగాదు, కాశికెరుగన్ పంది గజముగాదు, వేరు జాతివాడు విప్రుండు కాలేడు,